మోడీ శక్తి ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వచ్చింది. పోలాండ్, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ దగ్గరే ఉంటాయి, రష్యా పక్కనే ఉంటాయి. వాస్తవంగా గత కొంతకాలం నుంచి యుద్ధం నడుస్తూ ఉంది. పోలాండ్ సరిహద్దుల దాకా కావాలని అటాక్స్ చేస్తుంది రష్యా. అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మీద అటాక్ చేస్తుంది. కంటిన్యూస్గా ఎడతెరిపి లేనటువంటి పేలుళ్ల మధ్యన అక్కడ యుద్ధం నడుస్తుంది. కరెక్ట్గా ఆ టైంలో పోలాండ్కి వెళ్ళారు నరేంద్ర మోడీ. పోలాండ్లో ఒకరోజు పర్యటన, రెండో రోజుకి సాయంత్రం దాకా ఉన్నారు. ఆ తర్వాత ట్రైన్లో ఉక్రెయిన్ వెళ్ళారు. కంట తడి పెట్టినటువంటి జెలెన్స్కీని హక్కును చేర్చుకున్నారు. ఆయనకి ఊరట చెప్పారు, పరిష్కరిద్దాం అన్నటువంటి రూట్లో చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడదాం. ఈ 2 రోజులు నేను మొన్నే చెప్పా, ఊపిరి పీల్చుకో, మోడీ వస్తున్నాడు ఊపిరి పీల్చుకొని. అదే జరిగింది. రష్యా ఏ అటాక్ చేయాల, ఉక్రెయిన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ కానీ, మిసైల్ స్ట్రైక్స్ కానీ, డ్రోన్ స్ట్రైక్స్ కానీ ఏమీ చేయలే. ఉక్రెయిన్ రష్యా మీద ఏం చేయలే. ఒక్కసారి గుర్తుంది కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో భారతీయులు మేము వెనక్కి తీసుకెళ్తాం, దయచేసి మీ ఇద్దరు యుద్ధం ఆపండి అంటే 48 గంటల పాటు ఇరు దేశాలు యుద్ధం ఆపితే వాళ్ళందరి కళ్ళ ఎదురుగుండా బస్సులో మన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని తీసుకొచ్చేసి ఆ తర్వాత మీ జావు మీరు జావండి అని చెప్పలేదు, కానీ మనం వదిలేసాం. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ యుద్ధం 3 ఏళ్ల నుంచి చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడే యుద్ధం ఈ 2 రోజులు ఆగింది. అది ప్రపంచం అంతా గమనిస్తోంది.